నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 3, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:19. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి అమావాస్య, సెప్టెంబర్ 3 మంగళవారం ఉదయం 6:08 వరకు అమావాస్య తిథి అనేది ఉందండి. అంటే సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల ఈరోజు అమావాస్య తిథిగా పరిగణిస్తాము. మరి తదుపరి భాద్రపద శుక్ల పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం సెప్టెంబర్ 4 బుధవారం తెల్లవారితే 2:50 వరకు ఉంటుంది. అంటే మంగళవారం పూర్తిగా పుబ్బ నక్షత్రం అనేది ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం సిద్ధ రాత్రి 7:04 వరకు. తదుపరి సాధ్య. కరణం నాగవ ఉదయం 7:27 వరకు. తదుపరి కింస్తుగ్న రాత్రి 8:36 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 9:20 నుండి ఉదయం 11:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి ఉదయం 9:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:50 నుండి రాత్రి 11:36 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. కులిక కాలం మధ్యాహ్నం 12:20 నుండి మధ్యాహ్నం 1:54 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:30 నుండి తెల్లవారితే 5:18 వరకు. అమృత గడియలు రాత్రి 7:39 నుండి రాత్రి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు మంత్రాన్ని ఎవరు ఉపదేశించారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, భక్త ప్రహ్లాదుడు తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? దానికి జవాబు హిరణ్యకశిపుడు, లీలావతి అండి. చాలా ఎక్కువ మంది అయితే జవాబు చెప్పారు. మరి అదేవిధంగా మీరు కూడా ప్రశ్న అడగడానికి ప్రయత్నించండి. అది అశ్విని ర్యాపిడ్ అనే ఇన్స్టా పేజ్లో. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దామండి. ఈరోజు ఫలమండల వ్రతం అండి. అదేవిధంగా ఈరోజు అమావాస్య తిథి కూడా. అమావాస్య తిథి ఉండడం వల్ల శుభకార్యాలు ఉండవు. మనకు ప్రత్యేకించి ఎటువంటి ప్రయాణాలు అవి చేయము. కానీ అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలు ఏమైతే ఉన్నాయో, లక్ష్మీదేవి పూజ అవనియండి, ఇంటికి దిష్టి తీయడం, పిల్లలకి దిష్టి తీయడం, ఇలాంటివి ఏవి కూడా ఈరోజు పని చేయదండి. సోమవారమే. ఎందుకంటే మనకి మధ్యాహ్నము ప్లస్ రాత్రి కూడా ఉండేది ఆ టైమే కాబట్టి మనకి సోమవారమే దాని పట్టు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సోమవారమే దాని పరిహారాలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. ఎందుకంటే సూర్యోదయంతో అమావాస్య తిథి కలిసి ఉండడం వల్ల ఈరోజు తిథిని మనం అమావాస్యగానే పరిగణిస్తాం. కాబట్టి మనకి దూరపు ప్రయాణాలు కావనియండి, లేదా యాత్రలు చేయడానికి ఇలాంటి వాటికి కూడా ఈరోజు మంచిది కాదండి. అదేవిధంగా అంటే ఆపరేషన్స్ ఏమైనా సిజేరియన్ లేదా డెలివరీలకైనా వీటికి కూడా ఇది ఈరోజు మంచిది కాదన్నమాట. నిన్న ఒక ఫ్రెండ్ కామెంట్ చేశారండి. అంటే రాజశేఖర్ రెడ్డి గారు అని రాయలేదని అక్కడ నేను మర్చిపోయానండి. కావాలని అయితే కాదు, నేను చెప్పేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి అని అన్నాను. కానీ అక్కడ రాయడం మాత్రం నేను గారు అని రాయలేదు.
అది మళ్ళీ అంతే తప్ప దాన్ని రాజకీయాలకి లేదా దేవుడికి వాళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు హిందూస్ అలాంటివి ఏమీ లేదండి. ఎందుకంటే వాళ్ళు కామెంట్లో అదే చేర్చారు, అంటే క్రిస్టియన్ అనా మీరు గారు అని పెట్టలేదు అనేసి. నేను చెప్పేటప్పుడు గారు అన్నానండి, రాసేటప్పుడు మాత్రం లేదు. అది కావాలని అయితే మాత్రం కాదు. ఎవరైనా చనిపోయిన వారు పెద్దవారు ఎంత గౌరవం ఇవ్వాలో తప్పకుండా ఇవ్వాలండి. రాజకీయాలతో సంబంధం లేకుండా గౌరవం అనేది ఇవ్వాలి. గమనించండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.